ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఒకసారి మనం నిలబడి ఉండగా మొదటి సమూయేలు మొదటి అధ్యాయము. Let us turn our books to book of 1 Samuel chapter 1 from verse 9. 9వ వచనం నుంచి మనం చదువుదాం. మొదటి సమూయేలు 1:9. వారు షిలోహులో అన్నపానములను పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లని దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలి అనగా హన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను. కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచున్నాను. ఆమేన్. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనిచుంటున్నాను. అంతటి ఏలి, నీవు క్షేమముగా వెళ్ళము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయనుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ రాజ్యం గల దేవాధిపతి నాయన, ఇదిగో ప్రభోదయ కాలం మరోసారి మేమందరం తలలో వంచి వినయముగా నీ యొక్క వాక్యం సమీపిస్తూ ఉండగా మా హృదయాలతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి ఈ దినం మాకు కావాల్సి దయచేసి మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామమున ముందు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పోయిన వారం అనుకున్నాం ఒక మాట, ప్రభు చిత్తమైతే ప్రార్థన గురించి మాట్లాడదామని. మరి కొన్ని అంశాలు నా దగ్గర అయితే ఉన్నాయి. దేవుని చిత్తమైతే వరుసగా అలా వెళ్దాం. దేవుడు నాకు సహాయం చేసినంత వరకు ముందుకు తీసుకుని పోదాం. ఆమేన్. హౌ టు అప్రోచ్ గాడ్ ఇన్ ద ప్రేయర్స్. ప్రార్థనలో దేవుడిని ఎలాగ సమీపించాలా. చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్నాం, మనం ప్రార్థిస్తున్న దేవుడు ఎందుకని మన ప్రార్థనలకి సమాధానం ఇవ్వటం లేదు అన్నదానికి మనకు సమాధానం కావాలి. నేను ప్రార్థించాను, దేవుడు నాకు ఇంకా ఇవ్వలేదు, నేను అడుగుతా ఉన్నాను, దేవుడు నాకు ఇంకా చేయలేదు, ఈ పని ఇంకా జరగల, ఈ కార్యం ఇంకా జరగల అనేవాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి సమీపించేటప్పుడు నీ యొక్క ప్రార్థన ఎలాగ ఉండాలంటే మిగతావన్నీ మర్చిపోయి నువ్వు దేవుణ్ణి ప్రార్థనలో చూడగలగాలి. మిగతావన్నీ మర్చిపోయి, అవి నీ పక్కనే ఉంటాయి, అవి నీతోనే ఉంటాయి, అవి నీలోనే ఉంటాయి. అది బలహీనత కావచ్చు, ఇబ్బంది కావచ్చు, శోధన కావచ్చు, నీ శరీరంలో ఉన్న బలహీనత కావచ్చు, నీ చుట్టుపక్కల ఉండే వాతావరణ పరిస్థితి కావచ్చు, నీ లోపల నువ్వు కలిగి ఉన్న గందరగోళమైన స్థితి కావచ్చు. అయినప్పటికీ నీ ప్రార్థన ఎలాగ ఉండాలంటే యెహోవా సన్నిధి, లేదంటే దేవుని యొక్క సన్నిధి, లేదంటే క్రీస్తు నిమిత్తం నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు వీటన్నిటిని మొదటిగా దాటాల. నువ్వు ప్రార్థన దేవుడి దగ్గరికి జరుగుతున్న కొద్దీ నువ్వు ఈ స్థితిని ఒక్కొక్కటి జయించుకుంటూ వస్తుంటావు. మొట్టమొదటి మాకు జ్ఞాపకం చేయండి, శరీర స్థితిని జయించుట మొదటిది. ప్రార్థనలో నువ్వు దేవుణ్ణి సమీపించాలంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని, ద వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ నీ యొక్క శరీరాన్ని నువ్వు జయించాలి. నువ్వు దేవుడి దగ్గరికి రావాలన్నా, ప్రార్థన చేయాలన్నా నీ శరీరం నీకు సహకరించాలి. నీ శరీరం సహకరించకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు. నీ ఆత్మలో నీకు ప్రార్థన చేయాలంటుంది. ఇక్కడున్న చాలా మందికి ఒక కోరిక ఉంటుంది, రోజు ప్రార్థన చేయాలని, లేవగానే ప్రార్థన చేయాలని. అయితే కూర్చున్న చోటు నుంచి లేవలేని స్థితి ఒకసారి మనకు ఉంటుంది, పడుకున్న చోటు నుంచి లేవలేని స్థితి ఒకసారి మనకు ఉంటుంది, చేస్తున్న పనిని పక్కన పెట్టి ప్రార్థన చేయలేని స్థితి ఒకటి ఉంటుంది. ఈ స్థితిలో కూడా నువ్వేం చేయాలంటే నీ శరీరానికి నువ్వు లోబడక నీ మనస్సుకి నువ్వు లోబడాలి. గట్టిగా చెప్దామా?
నీ మనస్సుకి నువ్వు లోబడాలి. ఎందుకంటే ప్రార్థన దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రార్థన నీ ఆత్మ ఆశిస్తూ ఉన్నది. అయితే శరీరము ప్రార్థించడానికి ఎప్పుడు ఇష్టపడదు. శరీరం ఉపవాసం ఉండడానికి ఇష్టపడదండి. శరీరాన్ని ఉపవాసం పెట్టేది నీ ఆత్మే. ప్రార్థించమని నేను పురికొల్పేది కూడా నీ ఆత్మే. అయితే శరీరం నిన్ను బలహీనం చేస్తూ ఉంటుంది. శరీర సంబంధమైన వాటి విషయంలో శరీరం సంతోషంగా ఉంటుంది. అయితే ఆత్మ సంబంధమైన విషయంలో ఆత్మ సంతోషంగా ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ప్రార్థన శరీరానికి అవసరమా, ఆత్మకు అవసరమా? అయితే ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, ఆత్మకి ఎంత అవసరమో శరీరానికి కూడా అంతే అవసరం. శరీరానికి వ్యాధి వచ్చింది, ఆత్మకి రాలేదు. ప్రార్థన ఎవరికి? ఇప్పుడు శరీరానికి. అయితే శరీరం ప్రార్థన చేయదు, శరీరానికి ప్రార్థన చేయడం తెలియదు. ఇప్పుడు మనసే, నీ ఆత్మే శరీరానికి ప్రార్థన చేయడం నేర్పించాలా. ఆమేన్. ఇప్పుడు నువ్వు అలాగే చేసినప్పుడు నువ్వు చేసే మొట్టమొదటి ఏంటో తెలుసా? నువ్వు శరీరాన్ని జయించడమే ఉన్నది. ఆమేన్. రెండోది చెప్తాను, ఇది కొంచెం మీకు ఇబ్బందికరంగా అనిపించి కానీ అవసరమండి. ఆత్మీయమైన స్థితిని జయించుట, ఆత్మ సంబంధమైన స్థితి కూడా మనకు ఒకటి ఉన్నది. శరీరం ఎలాగైతే బలహీనతలు ఉన్నాయో చూడండి, కాలు నొప్పి ఉన్నది, తలనొప్పి ఉన్నది, చెయ్యి నొప్పి ఉన్నది, జలుబు ఉన్నది, దగ్గు ఉన్నది, జ్వరం ఉన్నది, లేకపోతే శరీరంలో ఇంకేదన్నా నీకు ఒక బలహీనత ఉన్నది, ఒక వ్యాధి సంబంధం బలహీనత. దీన్ని జయించడానికి నువ్వు ప్రార్థనలో వస్తున్నావు. కొన్నిసార్లు దీన్ని నువ్వు జయిస్తా ఉన్నావు, సంతోషం. అయితే రెండోది ఒకటి ఉన్నది, నువ్వు ప్రార్థించేటప్పుడు నీకు చాలా బంధాలు, బంధుత్వాలు లోపల ఉంటాయి. అవునా? జ్ఞాపకాలు కూడా ఉంటాయి. బయట 5 గేట్లు ఎలాగ ఉన్నాయో లోపల ఇంకొక 5 గేట్లు ఉన్నాయి. వర్తమానం చదివే ఉంటారు మీరు. బయట 5 గేట్లు ఉన్నాయి, అలాగే లోపల 5 గేట్లు ఉన్నాయి. ఈ 5 కూడా దాటాకే నువ్వు దేవుడి దగ్గర రాగలవు. అవునా? అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, నాకు ఇష్టమైన వారు, నాకు ప్రియమైన వారు ఎవరున్నారో వారి గురించే మనం తరచుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ నువ్వు మొట్టమొదటిగా ప్రార్థన చేయాల్సింది, నీవు ఆత్మలో బలపడాల. ద వెరీ ఫస్ట్ థింగ్, నీవు ఆత్మలో బలపడవలసి ఉన్నావు. దానికి నువ్వేం చేయాలి? ఆత్మీయమైన స్థితిలో మొట్టమొదటి స్థితి ఏంటంటే నీ ఆలోచన జయించటం. నీ ఆలోచన జయించకుండా నువ్వు దేవుడి దగ్గరికి రాలేవు. నువ్వు దేవుడి దగ్గర ఒక రిక్వెస్ట్ కాదు నువ్వు పెడుతున్నది అక్కడ. కొన్నిసార్లు మనం ప్రార్థించేటప్పుడు చూడండి, ఇక్కడ హన్నా ప్రార్థిస్తుంది. హన్నా ప్రార్థన దేని కొరకు? అన్న ప్రార్థన పిల్లల కొరకు కాదు. మీరు జాగ్రత్తగా గమనించండి. అన్న దేని కొరకు ప్రార్థించింది తెలుసా? నిందను తీసేయమని ప్రార్థించింది. మనకేం కనిపెడుతుంది? అన్న పిల్లల కోసం ప్రార్థించినట్టుగా. కానీ అక్కడ హన్నా ఏమని ప్రార్థన చేస్తాడంటే, నాకు ఈ నింద తీసేయి. ఇప్పుడు ఆమె దేని కొరకు అంటే, ఆమె మీద ఒక నింద ఉన్నది, ఆ నింద పోవాలి. ఆ నింద దేవుడు మాత్రమే తీయగలడు. చూడండి, ప్రాఫెట్ చెప్తా ఉన్నాడు, ఈ హన్నా అక్కడ ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఈమెకి శారా గురించి తెలుసు అన్నాడు. ఈమె శారా నమ్మి వచ్చి అక్కడ ప్రార్థనిస్తుంది. ఎందుకంటే శారాకి తోడుగా ఉన్న దేవుడే నాకు తోడుగా ఉంటాడు. ఆమేన్. శారాకి గర్భం తెరిచిన దేవుడే నా గర్భం తెరుస్తాడు. ఆమంత వయసు నాకు అయిపోలా, అయినా కూడా దేవుడు నా గర్భం తెరిస్తే నమ్మకం అన్నది. ఈమెకి వైరిగా ఉన్న ఆమెకి మాత్రం పిల్లలు పుడతానే ఉన్నారు, ఈమెకి మాత్రం పిల్లలు పుట్టటల్లా. ఆమె మీద ఈర్ష్యపడటల్లా. ఈమె ఇక్కడికి వచ్చేయమంటారంటే, నా మీద నింద తీసే ప్రభువా. రెండో సంగతి, నా మీదగా నేను నింద తీసేస్తే ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన మొట్టమొదటి మగపిల్లోడిని నేను నీకే మళ్ళీ తిరిగిస్తా, నీ సేవకి నేను తిరిగి అప్పగించుకుంటా. ప్రైజ్ ది లార్డ్. అయితే గమనించండి, దేవుడికి నిజంగా అలాగూ ప్రార్థన చేసేవాళ్ళు కావాలండి. ఈరోజు కూడా కావాలి. ఎందుకని అంటున్నానంటే, ఆ రోజు చేసిన ప్రార్థనలో అన్న ప్రార్థన దేవుడు ఎంతగా ఇష్టపడ్డాడంటే, ఆయన ఇంట్లో సమూయేలుని పెట్టాడు. సమూయేలు ఎవరంటే? ప్రవక్త అండి. అంటే ఒక ప్రవక్త ఆ ఇంట్లోకి రావాలంటే ఆ కుటుంబం ఎలాగుండాలా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుని యొక్క కృప కాదా? ఇందాక చెప్తాను చూడండి. ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి శరీరం తీసుకెళ్ళి ఏలి ఆయనకి ఇచ్చిన సీట్లో ఆయన కూర్చొని ఉన్నాడు. ఆమె మందిరం లోపలికి వచ్చింది. రావటమే ఆమె ఎవ్వరిని పట్టించుకోవాలి. ప్రవక్త చెప్తాను, ఆమె నేరుగా పోయి బలిపీఠం మీద కూర్చున్నది. ఆ బలిపీఠం ముందు కూర్చొని ప్రార్థిస్తానే ఉన్నది. ఎలాగ ప్రార్థిస్తూ ఉన్నదంటే, మిగతావన్నీ మర్చిపోయి, శరీరాన్ని మర్చిపోయి, ఆలోచనలు మర్చిపోయి, ఆమె లోపల ప్రతి ఒక్క బలహీనతను మర్చిపోయి, ఆమె ఒకటే దేవుడితో నేరుగా మాట్లాడటం బిగిన్ చేసింది. అందుకే చాలాసార్లు చూడండి, ప్రవక్త ఒక వర్తమానం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమని చెప్తా ఉన్నదంటే, ప్రార్థించటం అంటే నువ్వు దేవుడితో మాట్లాడటం అని. ఇప్పుడు అక్కడ హన్నా ఏం చేస్తున్నది? నేరుగా దేవుడితో మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా, మనం సంఘానికి వచ్చింది దేనికి?
దేవునితో మాత్రమే మాట్లాడటానికి. కాబట్టి గమనిస్తాను, నువ్వు సంఘానికి వచ్చినప్పుడు నిన్ను ఆకర్షించడానికి నీ చుట్టుపక్కల అనేకమైనవి ఉంటాయి. నువ్వు ఇంట్లోంచి బయలుదేరినప్పుడు అనేకమైనవి ఉంటాయి, నీ ఇంట్లో కూడా అనేకమైనవి ఉంటాయి. అయినప్పటికీ వాటన్నిటి మధ్యలో నువ్వు దేవుడితో మాట్లాడవలసి ఉన్నావు. ఎందుకు దేవుడు నిన్ను ప్రార్థన చేయమంటాడంటే, నీ అంతటా నీ వచ్చి దేవుడితో మాట్లాడటం దేవుడికి ఇష్టమై ఉన్నది. ఎందుకు దేవుడు మనకి సమస్యకి అనుమతి ఇచ్చాడంటే, నువ్వు ఆ సమస్యను తీయమని ఎలా అడుగుతావో దేవుడికి కావాలి. చూడండి, ప్రాఫిట్ తరచుగా అంటూ ఉంటాడు, ఆయన ఎందుకు మనకు సమస్య ఇచ్చారంటే ఆ సమస్యలో నువ్వు ఎంత విశ్వాసంగా ఉన్నావో తెలుసుకోవటానికన్నా. ఏమా ఇప్పుడు చూడండి, అన్న మీద నిందున్నది. భర్తకి అన్న అంటే చాలా ఇష్టం. ఆయన అంటున్నాడు, 10 మంది కుమారులు కానీ నేను ఎక్కువని కాదా నీకు అంటున్నాడు భర్త వచ్చి. పిల్ల పుట్టిన భార్య కన్నా కూడా పిల్ల పుట్టిన ఈమెకి ఎక్కువ తీసుకొచ్చిస్తున్నాడు. ఆమెకు 1 పాలు వేస్తే 2 పాలు ఇస్తున్నాడు. మరి ఇంట్లో ఈమెకి ప్రేమ ఉందా లేదా? భర్త ప్రేమించాడా లేదా? కానీ ఈమెమో చేస్తుందంటే, దేవుడు నా మీద నీ నింద తీసేయాల. ఇంట్లో ప్రేమ ఉన్నది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా ఈమె దేవుడి దగ్గరికి ఎలాగొచ్చిందంటే, ఇప్పుడు బంధాలు బంధుత్వాలు ఏమి ఆమె దగ్గర లేవు. ఆమె ఎవరి గురించి వైరంతో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయటంలా, ఎవరి మీద ఆమె కంప్లైంట్ చేయటంలా, నేరుగా దేవుడి దగ్గరికి పోయినది. ప్రభువా, నాకున్న ఈ నిందను ఉద్దేశించే ప్రభువా. అయితే ఈరోజు నేనంటున్నా, ప్రతి ఒక్కరం కూడా మనం నేరుగా దేవుడి దగ్గరికి రావాలి. హల్లెలూయా. నేను తరచుగా చెప్తా ఉంటాను, మనం ఎప్పుడైతే కంప్లైంట్లు చేయటం బిగిన్ చేస్తున్నామో దేవుడి నుంచి మనం దూరం అవుతా ఉన్నాం. ఈ కంప్లైంట్ల స్థితిలో మనం ఉండగా దాన్ని మనం జయించాలంటే మళ్ళీ మనకి ప్రార్థనే కావాలి. నువ్వు ఎలాగైనా దేవుడి దగ్గర రావాలా. నువ్వు ఒక లైన్కి ఇటుపక్కకి వెళ్ళినా, ఇటుపక్కకు వచ్చినా, ఎటు వచ్చినా దేవుడి దగ్గరికి రావాలా. ఇది కాక నువ్వు వేరే ఎక్కడికి పోవటానికి వెళ్ళలేదు. ఎందుకంటే దేవుడు నీకు ఏర్పరిచిన మార్గం ఏదైతే ఉండదో నువ్వు ఆ మార్గంలోనే దేవుడి దగ్గరికి రావాలి. ఆమేన్. దేవుడు అది ఏర్పరచుకున్నాడు, అలాగే రావాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, అన్న పిల్లలు లేకపోతే దేవుడి మీద కంప్లైంట్ చేయటల్లా, ఎవరి మీద కంప్లైంట్ చేయటల్లా. ఆమె పోయి నేరుగా ఒకటే అడుగుతుంది, ప్రభువా, నా మీద ఒక నింద ఉన్నది, నీ పనికైతే నీ సేవ చేయటానికి ఒకడు కావాలి, నేను ఇద్దాం అనుకుంటున్నా. ఆమె ఎలా కొడుతుంది చూసారా? ప్రభువా, నువ్వు నాకు మగపిల్లని నువ్వు, మొట్టమొదటి మగపిల్లని నువ్వు, ఆ మగపిల్లని నీకే ఇస్తా, వాడి తల మీద మంగళకత్తి పడి నేను తీసుకొచ్చి నీకే అప్పచెపుతా అంటే ఆమె ఎటువంటి విశ్వాసం కలిగి ఉండదంటే నేరుగా దేవుడితో మాట్లాడుతున్నది. చూడండి, ప్రార్థన చేయటం వేరు, నువ్వు దేవుడితో మాట్లాడటం వేరు. ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే గొక్క తిప్పుకోకుండా చేసేస్తాం ప్రార్థన, అయిపోయింది. మాట్లాడటం అంటే చూడండి, ప్రవక్త అంటాడు కమ్యూనియన్, సహవాసం గురించి, ప్రభురాత్రి భోజనం గురించి నువ్వు చర్చకు వచ్చేటప్పుడు ఆయన మాట్లాడతాడు. కమ్యూనియన్ అంటే నువ్వు ప్రార్థించటము, నువ్వు ప్రార్థించడం అయిపోయిన తర్వాత దేవుడికి చెప్పే సమాధానం కూడా నువ్వు వింటావు అన్నాడు. ఇప్పుడు అన్న పరిస్థితి ఏంటి? ఇవి ప్రార్థిస్తున్నది ఎలా ప్రార్థిస్తుందంటే చూసే వాళ్ళకు కూడా ఎలా ఉండదంటే ఈమెలో ఏదో సమస్య ఉన్నది అని ఎలాగున్నది. ఇంకా ప్రాఫిట్ అన్నాడు, ఆమె పోయి ఆరాధన మొత్తం డిస్టర్బ్ చేసింది అన్నాడు. చర్చిలో కూర్చొని ఒకళ్ళు విపరీతంగా ఏడుస్తూ అరుస్తూ కేకలు పెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే వినేవాళ్ళకి ఎలాగుంటుంది, చూసేవాళ్ళకి ఎలాగుంటుంది. కొద్దిమందికి ఏంటంటే ఏంటి వీళ్ళు ఇలా కలుస్తున్నారు, చర్చ ఏంటి ఇలాగున్నారేంటి అనుకుంటారు. కొద్దిమంది ఏమనుకుంటారంటే వాళ్ళకి ఏదో బాధ ఉన్నట్టు ఉన్నది, ప్రభు వాళ్ళ బాధ అని వాళ్ళు కూడా ప్రార్థిస్తారు. ఈ రెండింటిలో మనం ఏ కేటగిరీలో ఉన్నాం? అయితే చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, మన పక్కన వారిని అరుస్తా పెద్ద కేకలేస్తూ ఉంటే మనం చేసే పని ఏంటి తెలుసా? బైబిల్ తీసుకుని అక్కడి నుంచి లేచి పక్కకెళ్ళి ఇంకో చోట కూర్చుంటాం. ఎందుకని? ఒకవేళ వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినట్టు, ఒకవేళ వాళ్ళ దైవాత్మ ఉంటే నువ్వు అక్కడే ఉండి కానీ ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు నువ్వేం చేసినట్టు? వాళ్ళ ఉన్న దైవాత్మను పోగొట్టడానికి దేవుడు నీకు అవకాశం చెల్లిపోయినట్టు. ఒకవేళ వాళ్ళ పరిశుద్ధాత్మగాను ఉంటే ఆత్మను పొందుకోవడానికి నీకు అవకాశం పడి దాన్ని నువ్వు పోగొట్టుకున్నట్టు. కాబట్టి ఏం చేద్దాం ఇక్కడి నుంచి? చెప్పండి, ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేస్తారంటనా? ఎవరన్నా ప్రార్థన చేసేటప్పుడు మనము ఏకీభవించాల, అది మొట్టమొదటిగా మనకు తెలియాల. సంఘంలో కూడా ప్రారంభ ప్రార్థన చేసేటప్పుడు ఎవరి కాళ్ళు మెదలకుండా ఉంటాం మనం, అవునా? చివరిలో మాత్రం లాస్ట్లో ఆమె అనగా అందరం కూడా ఆమెను అంటాం మనం, అవునా?
దానికన్నా ముఖ్యమైన సంగతి చెప్పనా, ప్రారంభములో స్తుతించే దగ్గర నుంచి లాస్ట్ పదం ఆమెన్ అనేదాకా ప్రతి దానికి నువ్వు అంగీకరించవలసి ఉన్నావు. ప్రతి దాన్ని నువ్వు నీతో పాటు నీ లోపల ఉన్న ఆత్మతో, నీతో పాటు నీలో ఉన్న ఆత్మ ఏదైతే ఉండదో అది కూడా ఆ ప్రార్థనకి లోబడాల. నీ శరీరము లోబడాల. ప్రతిసారి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు అక్కడ సాంగ్ లీడర్ స్తుతిస్తున్నాడా, అది పాటలో స్తుతింపబడుతుందా, లేదంటే సంఘ పెద్ద మాట్లాడిన దేవుని యొక్క వాక్యం స్తుతింపబడుతుందా, లేదా సేవకుడు మాట్లాడుతున్నా అన్నది కాదు. కానీ ఎవరు మాట్లాడినా నువ్వు స్తుతించాలి, నువ్వు దాన్ని అంగీకరించాలా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కొన్నిసార్లు వాట్సాప్లో గ్రూపులు ఉంటాయి, సేవకుల గ్రూపులు కానీ చర్చ్ గ్రూపులు కానీ. కొన్నిసార్లు గ్రూపుల్లో ఫైట్లు అవుతూ ఉంటాయి, పాస్టర్లు ఫైట్లు అవుతూ ఉంటాయి, విశ్వాసులు ఫైట్లు అవుతూ ఉంటాయి. అయితే వీళ్ళు కౌంటర్ పెడతాడు, వాళ్ళు కౌంటర్ పెడతాడు, చూస్తే రెండు వాక్యాలే. ఇప్పుడు ఏం చేయాలి? రెండింటికి ఆమని చెప్తాను నేను. అది వాక్యం ముందు. నువ్వు ఎందుకు కొట్టుకోవడానికి పెట్టావో తిట్టుకోవడానికి పెట్టావో దేవుడికి తెలుసు నీ హృదయం ఏంటన్నది. నాకు తెలిసేది అది వాక్యమై ఉన్నది, అది వర్తమానమై ఉన్నది. నేను దాని ముందు అంగీకరించాలా. తర్వాత నేను తిట్టడమో నీటి తిట్టించుకోవడం తర్వాత సంగతి. ముందైతే నేను చేయాలి, దాన్ని అంగీకరించాలా. అంటే నీ హృదయం ఏం చేయాలంటే వాక్యాన్ని ఒప్పుకోవాలా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈరోజు మనం ఏ స్థితి ఉండాలంటే, అది ఏ స్థితి అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు ఒప్పుకు తీరాల. నువ్వు కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, నష్టంలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, శోధనలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నా, లేదంటే నువ్వు అందరి ముందు తోసివేయబడి నేల మీద ఉన్నప్పటికీ వాక్యం నీ దగ్గరికి రాగానే నువ్వు దాన్ని అంగీకరించాలి. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో ఉండగా వాక్యం నీ వద్దకైతే వచ్చిందో, చూడండి, నువ్వు ఆ స్థితిలో ఉండగా వాక్యాన్ని పంపించిన దేవుడే, ఒక ఆశ్రయాన్ని పంపించిన దేవుడే, ప్రార్థన పంపించిన దేవుడే, ఒక సేవకుని పంపించిన దేవుడే, నీ కొరకు సంఘం కట్టింది దేవుడే, నీ కొరకు వర్తమానం పంపించింది దేవుడే, ఆ గడిలో నీకు జ్ఞాపకం చేసింది దేవుడే, అన్నీ చేస్తున్న దేవుడే. కాబట్టి దేవుడు చేసే ప్రతి పనికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆయన ఒక పర్టికులర్ సమయానికే నీ దగ్గరికి వాక్యాన్ని పంపించిన, ప్రార్థన పంపించిన, దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. ఆమేన్. చూడండి, ఎంతకాలం అన్న బాగానే ఉన్నది, మరి ఎంతకాలం ప్రతి సంవత్సరం అక్కడికి వస్తుంది కదా, అంత భారంగా చేయలేదే. ఇప్పుడు ఎందుకని ప్రేరేపించబడిందంటే, దేవుడు యొక్క ఆత్మ ఆమెను ప్రేరేపించే దేనికంటే ఆమె అప్పుడు ఇంకా బలంగా అడగవలసి ఉన్నది. ఆమె ప్రార్థన దేవుని సన్నిధి చేరవలసి ఉన్నది. ఆమె ఇతరులను మర్చిపోయేలాగా ప్రార్థన చేయాలి. రైట్. ఒకవేళ ఈరోజు మనం ఆ స్థితిలో ఉన్నామేమో, మన కుటుంబంలో అనేకమైన పరిస్థితులు అలాగ ఉన్నాయేమో, ఈరోజు దేవుడు మనతోనే సూటిగా మాట్లాడుతున్నాడేమో, ఆయన మన హృదయాలను ప్రేరేపిస్తున్నాడేమో, నీవు కూడా అలాగే ప్రార్థన అడుగుతున్నాడేమో, ఆ ప్రార్థన నీవు కూడా చేస్తే హన్నాకి ఇచ్చినట్టుగా నీకు సమాధానం ఇస్తానని చెప్తున్నాడేమో. ఒకవేళ సమాధానం పొందుకునే వ్యక్తి ఈరోజు నేనే అయి ఉంటానేమో. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యము నీ కొరకే దేవుడు ఈ దినం పంపించినట్లయి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచ్చిన మాట చూడండి అక్కడ, డై ఇన్ ద ప్రేయర్. డై ఇన్ ద ప్రేయర్ అంటే నిజంగా నీ ప్రార్థన ఎలాగ ఉండాలంటే, నువ్వు ప్రార్థనలో చచ్చిపోతావేమో అన్నట్టు ఉండాలి ఈ పూట. కానీ మన ప్రార్థన ఎలా ఉంటుంది? చాలా సున్నితంగా, చాలా డెలికేట్గా, చాలా పీస్ఫుల్గా, చాలా నెమ్మదిగా, అక్షరాలు దీర్ఘాలు తీస్తూ, లేని చోట పెడుతూ, ఉన్న చోట తీసేస్తూ, స్టైలిష్గా, సోఫిస్టికేటెడ్గా, అవునా, పాలిష్డ్గా. అయితే దేవుడికి ఎలాంటి ప్రార్థన కావాలా? గట్టిగా చెప్పండి. నీలో నువ్వు చచ్చిపోయే ప్రార్థన దేవుడికి కావాలా. నీ ఆత్మ కదలాల నీ లోపల నుంచి ప్రార్థన చేయటానికి. నీ ఆత్మ ప్రార్థిస్తుంటే నీ శరీరం నీకు సహకరించదు, నీ శరీరం పడిపోతుంది కింద. అటువంటి ప్రార్థన దేవుడికి కావాలి. ఇప్పుడు హన్నా ప్రార్థిస్తుంటే ప్రవక్త చెప్తారు, అన్న శరీరం ఒక కుదురుగా లేదు, శరీరం మిశ్రాస్త అటు ఇటు, ఎందుకంటే ఆత్మలో ఏడుస్తూ ఉన్నది. దీనికి మీకు ఒక సంగతి చెప్తాను. పెంతెకోస్తు దినమున మేడగదిలో వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకొని కిందకి వచ్చినప్పుడు పేతురు కానీ అక్కడున్న మిగతా అపోస్తలు కానీ మాట్లాడుతూ ఉంటే చూసిన ప్రజలు ఏమంటున్నారు? కొత్త ద్రాక్షారసం తాగారు, ఇంకా పొద్దు పొడవలేదు, వీళ్ళు మత్తులై ఉన్నారు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ శరీరం ఎలా ఉండదు? ఇప్పుడు వాళ్ళ కంట్రోల్ లేదు వాళ్ళ శరీరము. అంటే నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఒక ఆత్మగా నీ వద్దకు వచ్చేదిగానే ఉంటే నీ శరీరం ఎలాగ ఉండాలి అప్పుడు? నిజమేనా?
ఇంకో సంగతి జ్ఞాపకం చేయండి. ఒకసారి మందసం తీసుకొస్తామంటే దావీదు ముందెళ్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, నాట్యం ఆడుతున్నాడు. ఏం జరిగినది? వస్త్రం జారిపోతుంది దావీదుది. దావీదు భార్య ఏమన్నది? మీకాళ్ళు, అసలు నువ్వు రాజువేనా? ఒంటి మీద వస్త్రం చూడు, పై వస్త్రంతో పోయినది. దావీదు ఏం సమాధానం చెప్పిన్నాడు? ఈ పై వస్త్రమే కాదు, కింద వస్త్రం కూడా పోయి, నాకు అనవసరం, వెనకాల వచ్చేది నా దేవుడు. ఆమేన్. అంటే ఇప్పుడు దావీదు దేవుడు యొక్క ఆత్మ కింద నాట్యం చేసేటప్పుడు ఏం జరుగుతుందో తెలియటల్లా, అవునా? కానీ మనం ప్రార్థన చేస్తే చప్పట్లు కొడితే పక్కన కూడా తగిలితే, ఏంటి తగులుతున్నావు, పక్క జరుగు, నా ప్లేస్లోకి వచ్చావు, పక్క జరుగు. ఎక్కడుంది ఆత్మను? ఎప్పుడు చంపేశావు? ఏ ఆరాధన చేయాలి మనం? పాటలు మాత్రం ఉంటుంది. దావీదు పోలి ఆరాధన చేసేది, ఆరాధన 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 లేకపోతే నేను బతకలేను. ఏదో పాట వచ్చింది కొత్తగా, నువ్వు లేక నేను ఉండలేను, ఏదో పాట ఉంది. ఏంటి అది? ఆరాధించక ఉండలేనయ్యా. ఏం పాట అది? ఆరాధించక మేలు చేయక నువ్వు ఉండలేవు, అది కరెక్ట్. ఆరాధన చేయలేక అది ఏమన్నా కరెక్టా? చెప్పండి ఎక్కడన్నా. కానీ పాట మాత్రం పాడేస్తున్నాం. ఆ పాటలు రాసేది దేనికంటే కనీసం అలాగ మారతామేమోనని. అయితే మనం ఏం చేస్తామంటే ఆ కాసేపటికే అది అయిపోయిందా, ఇక దులిపేసినట్టే. చపాతీలు చేశాక, పూరీలు చేశాక లాస్ట్కి చేతికి పిండినట్టుకుంటుంది. ఏం చేస్తారు? దులిపేస్తారని గట్టి గట్టి ఇటు ఒకసారి అయిపోయా. మనం కూడా ఏం చేస్తాం? ప్రార్థన అయిపోయి సంఘం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దులిపేసుకుని వెళ్ళిపోవటమే. మళ్ళీ అంటకూడదుగా. ఇది ఈ ఆత్మ అంటుకుంటే ఇబ్బంది కాదు. బయటికి వెళ్ళాక మన లోకస్తులాగా ఉండలేదు కదా ఈ ఆత్మ. నీ ఇష్టానుసారంగా చేయనిది కదా ఈ ఆత్మ. ఇది కష్టంగా, అందుకని దులిపేసుకుంటాం. ఇక్కడ ఆత్మ ఎక్కడున్నప్పుడు కావాలా, కానీ బయటికి వెళ్ళాక మాత్రం నాకు వద్దు, నా ఇష్టానుసారం నేను ఉండాలి. నిశ్చయంగా వాక్యానుసారంగా నీవు ఉంటే బయటికి వెళ్ళాక కూడా నిమ్మే దేవుడు ఒక ఆత్మ పని చేయాలి. బయటికి వెళ్ళాక కూడా నువ్వు ఇక్కడికి వచ్చేదే ఆత్మను పొందుకోవటానికి. ఇక్కడ పొందుకున్న ఆత్మ ఇక్కడ విడిచిపెట్టానికి కాదు. నీకున్న బాధ విడిచిపెట్టాలా, నీకున్న బలహీనత విడిచిపెట్టాలా. నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఒకటే జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ప్రార్థనకి మోకరినా, నువ్వు ప్రార్థన చేయాలని సిద్ధపడ్డా, నువ్వు ప్రార్థించిన తర్వాత నువ్వు ప్రార్థనలోంచి పైకి లేచాక నీలోంచి ఖచ్చితంగా ఒక బలహీనత పోవాలి. ఖచ్చితంగా ఒక బలహీనత పోవాలి. ఒక ఆరాధనకు వచ్చినప్పుడు దేవుడు ఒక వాక్యం ప్రకటించబడతా ఉన్నప్పుడు విన్న వాక్యంలోంచి ఏదో ఒక కనీసం మినిమం ఒక వాక్యం అన్నా నీ హృదయంలో నాటబడి నువ్వు బయటికి పోవాలి. ఎందుకు నువ్వు సంఘానికి వచ్చావంటే వాక్యం పట్టుకుపోవటానికి. ఎందుకు సంఘానికి వచ్చావంటే సరిచేయబట్టడానికి. ఎందుకు సంఘానికి వచ్చావంటే ఆత్మను పొందుకోవటానికి. నా జీవితంలో ఒక అడుగు పైకెక్కాలంటే విశ్వాసంగా నాకు బలమైన వాక్యం నా హృదయాన్ని తగలాలి. ఆమేన్. దేవుని వాక్యం అన్ని బలమైన వాక్యాలే అండి. దాంట్లో బలహీన వాక్యం ఏది ఉండదు. నువ్వు తీసుకునే కోణంలో, దాన్ని చూసే కోణంలోనే అంతా ఉంటుంది. కాబట్టి మనం ప్రార్థన ఎలాగ చేద్దాం? ప్రాణం పోయేటట్టుగా చేయాలి ఆత్మ ప్రార్థన. చూడండి, ప్రాఫిట్ ఒక మ్యాచ్ అంటాడు, ఒక వ్యక్తి నిజంగా ఆత్మ కింద ఒక పాట కానీ పాడితే సంఘంలో అతను మళ్ళీ రోజు మొత్తం ఇంకో పాట పాడలేడు అన్నాడు. నిజమేనా? ఎస్సా నోనా? మరి ఈరోజు మనం ఒక్కొక్కరు ఎన్ని పాటలు పాడగలం? ఏంటి సమస్య అంటే మనం ఏం చేస్తామంటే పాట పాడేటప్పుడు ఎంతో స్వరం ఇవ్వాలో అంత ఇస్తున్నాం. ఒక 5%, ఒక 10%, ఒక 20%. ఇంతకైనా మనం రాటల్లా. అంటే ఇప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా చేసినట్లా నా వరకు నాకు పాట బాగానే ఉంటుంది. చూడండి, ఎవరి వరకు వాళ్ళు పాట పాడుకునే వాళ్ళు మేము చాలా బాగా పాడామనుకుంటారు. కానీ మీ పాట పక్కన వాళ్ళే చెప్తారు నువ్వు ఎలా పాడావన్నది. నీ హృదయమంతటితో నువ్వు పాడినప్పుడు ఎలాగ పాడాలంటే నా ఒంట్లో ఉన్న శక్తి మొత్తం ఈ పాటే. ప్రార్థన చేస్తే ఇదిగో నా జీవితంలో ఇదే నా చివరి ప్రార్థన. వాక్యం చెప్పామా నా జీవితంలో ఇదే చివరిది, ఇంకోటి ఉందో లేదో. మనొక మెసేజ్లో ప్రాఫిట్ మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు దేవుని సన్నిధికి వస్తే కూడికలోకి వచ్చి కూర్చుంటే ఇదే నా జీవితంలో చివరి కూడికేమో అన్నట్టుగా నువ్వు ఉండాలి. అంటే ఇప్పుడు మారు మనసు పొందాలంటే మనం ఏమనుకోవాలి? ఇదే చివరి కూడికేమో. ఆత్మను పొందుకోవాలనుకుంటే ఇదే చివరి కూడికేమో. ఎత్తపాటికి వెళ్ళాలంటే ఒకవేళ ఇదే చివరి కూడికేమో. ఇది దాటితే నేను మళ్ళీ రాలేము ఇలాంటి దానికి. మళ్ళీ ఈ కొడుకు జరుగుద్దో లేదో తెలియదు, నేను ఉంటాను లేదు తెలియదు, రాకడైపోదో లేదో తెలియదు. కాబట్టి నా సిద్ధపాటు ఇప్పుడే ఉండాలి. ఆమేన్. రెండో సంగతి, నువ్వు ప్రార్థనలో కూర్చున్న తర్వాత, నువ్వు ప్రార్థిస్తున్న తర్వాత ఏదైతే నీ మనసులో భారం ఉన్నదో ఆ భారం కలిగిన దాని గురించి మాత్రమే ప్రార్థన చేయి.
వేరే దాని జోలికి పోవద్దు. చూడండి, సంఘములో ఇక్కడి నుంచి చేసే ప్రార్థన వేరు. సంఘస్థులందరి గురించి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన నీవు కూడా ఇంట్లో చేస్తావు. ఆ ప్రార్థనలో ఏమీ కలపకు. సంఘంలో రిక్వెస్ట్ మొత్తం నీకు ఇచ్చాక రిక్వెస్ట్ మొత్తం పెట్టుకుని ప్రార్థన చేయి, అది ఒక పద్ధతి. రెండోది ఏంటంటే, నీకు నీ ఆత్మ సంబంధించి, నీకు సంబంధించి, నీ యొక్క విశ్వాస జీవితానికి సంబంధించి నువ్వు ప్రార్థన చేయాలని కూర్చొని ఉన్నప్పుడు దాన్ని మాత్రమే దేవుడి దగ్గర తీసుకుంటారు. కలగాబోలగం చేయొద్దు. మన ఇళ్లలో కొద్దిమంది స్త్రీలు ఏం చేస్తారంటే, శనివారం పూట ఒక వంటకం వండుతారు. మీకు తెలుసు అనుకుంటా. ఖచ్చితంగా 100కి 99% ఆ రోజు సాంబార్ ఉంటుంది ఇంట్లో. ఎలా చెప్పారు? ఇలాగా సోమవారం నుంచి తీసుకొచ్చిన కూరగాయలు మొత్తం మిగిలి ఒకటి పక్కనే వేస్తూ ఉంటారు. ఇలాగా ఆ పక్కన వేసిన మొత్తం ఆ రోజు సాంబార్ అవుతుంది. కాబట్టి నువ్వు అలాంటి ప్రార్థన చేయొద్దు. ఆ రోజు నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకొరకు చేస్తున్నావో నీకు పూర్తిగా స్పష్టత ఉండాలి. నువ్వు ఆ స్పష్టత ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ పూర్తి ఏకాగ్రత దాని మీదే ఉంటుంది. నీ మనస్సు దాని మీద ఉంటుంది. అటు ఇటు పరిగెత్తావు. ఇది సగం చేసి ఇది సగం చేసి కొద్దిమంది ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళు ప్రార్థనలో కొద్ది సెకండ్ ముందుకు పోగానే పదే వేరేదో జ్ఞాపకం చేస్తారు. ఓ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటారు అంత బాధ? నువ్వు ఏం చేస్తున్నావో నీకు ఒక స్పష్టత ఉండి నువ్వు ప్రార్థనలోకి వచ్చినప్పుడు నీ ప్రార్థన దేవుడిని చేరదా? నీకు లోపల ఉండాల, నా మనసు ఈరోజు నేను దేవుడికి ఇదిగో ఈ అంశం మీద నేను ప్రార్థన చేయాలనుకుంటున్నా, ఇది తప్ప వేరే ఇంకేది రావద్దు. దానికి కూడా మీకు మాట చెప్తాను. నేను ప్రార్థించడానికన్నా ముందుగా నీ మనసును ముందు దేవుడికి అప్పచెప్పు. నీ ఆలోచనలు దేవుడికి అప్పచెప్పు. నీ పరిస్థితి దేవుడికి అప్పచెప్పు. నీలో ఒకవేళ తప్పు అంటే ముందే ఆ తప్పును దేవుడికి అప్పచెప్పు. ఆ తప్పు నువ్వు దేవుడికి అప్పచెప్పకుండా నువ్వు చేసే ఏ ప్రార్థన కూడా ఫలించదు. నీ హృదయంలో ఉన్నది ఒప్పుకోకుండా దేవుడు నీ ప్రార్థన వినడు. నీ హృదయంలో ఉన్నది తప్పు అని చెప్పి నువ్వు దేవుడి దృష్టికి తీసుకొచ్చి మొట్టమొదటిగా దానికి క్షమాపణ ఇవ్వు ప్రభువా నువ్వు అడిగిన తర్వాతే నువ్వు ప్రార్థించాలా. అయితే ఈరోజు మనం ఏం చేస్తామంటే అసలు ముందు మోకాళ్ళ మీద కూర్చోవటమే. ప్రభు నాకు ఇది కావాలి, ప్రభు నాకు ఇంకా రాలేదు, ప్రభు ఎప్పుడు ఇస్తా ప్రభు, ఇంకా ఎంతో కాలం ప్రార్థన చేస్తాను ప్రభు, ఇస్తావు అనుకున్నా ప్రభు, వాళ్ళకి ముందు వచ్చింది ప్రభు, నాకు ముందు రావాలి ప్రభు. నువ్వేది ఒప్పుకోలే ఇక్కడ. ఒప్పుకోకుండా అంటే ఒప్పుదల లేని ప్రార్థన దేవుడు అంగీకరించడు. నువ్వు శరీరం తెచ్చావు మంచిదే, నువ్వు ఏ స్థలంలో కూర్చో ఆ స్థలంలో కూర్చోడం మంచిదే, నీ దగ్గర అంశం ఉన్నది మంచిదే, నీ లోపల భారం ఉన్నది మంచిదే. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఒప్పుదల లేని ప్రార్థన దేవుడు అంగీకరించడు. కాబట్టి ఈరోజు నేను ప్రార్థించాలంటే మొట్టమొదటిగా ఏం కావాలా? ఒప్పుదల కావాలి. ఈ ప్రార్థన ఎలాగ ఉండాలంటే, ఒప్పుదల కలిగిన ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న ఒప్పుదల అంటే తప్పుని ఒప్పించే ఆ గుణము కూడా దేవుడే నీకు ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ గుణం దేవుడు నీకు ఇచ్చాడో నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనలో నీ లోపల నుంచి దుఃఖం తన్నుకుంటూ వస్తుంది. నీకు దుఃఖం రావాలని ఎవరు చెప్పక్కర్లా. కొద్దిమందికి ప్రార్థన వింటూ ఉంటే, వాక్యం వింటూ ఉంటే కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి. అయితే కొద్దిమందికి ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు నిన్ను కొట్టినప్పుడు నీ లోపల నేను ఒప్పుకుంటా ఉన్నప్పుడు ఒక దుఃఖము గొంతుకు అడ్డుపడతా ఉంటుంది. ఈ లోపల నుంచి ఒక్క మాట బయటకు తీసుకురాదు. నువ్వు ప్రార్థిస్తూ ఉంటున్నావు కానీ ఒక్క పదం బయటికి రావట్లా. అయితే నువ్వు లోపల ప్రార్థించే ప్రతి పదము కూడా దేవుని పాదాలు తాకింది. ప్రతి పదము దేవుని పాదాలు తాకింది. ఎందుకని తాకిందంటే నువ్వు ఒప్పుదల మీద ప్రార్థిస్తున్నావు. వాక్యం విన్నదాని వల్ల నువ్వు పొందుకున్న ఒప్పుదల మీద సమాధానంతో నువ్వున్న స్థితిలో నువ్వు కలిగి ఉన్న లేకపోతే చేసిన ప్రతి ఒక్క తప్పుని దేవుడి ముందు పెడుతూ నువ్వు చేసే ప్రార్థన ఏదైతే ఉండదో ఆ ప్రార్థనలో ఒక్క పదం కూడా పక్కకు పోదండి. నేరుగా ప్రభువైన యేసుక్రీస్తు పాదాలే తాకుతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడి పాదాలు తాకిన ఆ ప్రార్థన నువ్వు కలిగి ఉన్న, నువ్వు దేవుడి ముందు చేసుకుంటున్న ఒప్పుదల ఏదైతే ఉన్నదో ఆ ఒప్పుదల క్షమించబడదా? నాకు తెలిసి బైబిల్లో ఒక స్త్రీ ఉన్నది. ఆమె ఒక వేశ్య. బైబిల్ కానీ వర్తమానంగా ఆమె గురించి ఒక మాట చెప్తా ఉన్నది. నగరంలో ఘోరమైన పాప్యం అంటే ఆమె కన్నా ఇంకా నగరం మొత్తంలో పెద్ద పాపి ఎవరు లేరు. ఇప్పుడు ఆమె యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినది. ఆమె ప్రార్థన ఎలాగుంది తెలుసా? ఒక్క మాట మాట్లాడు యేసుక్రీస్తుతో. అసలు యేసుక్రీస్తు ముఖమే చూడలేదు. ఆమె ఏడుస్తుంటే ఒక్కొక్క కన్నీటి బొట్టు యేసుక్రీస్తు పాదాల మీద పడతా ఉంటే
ఆమె లోపల ఒప్పుకున్న ప్రతి ఒక్కటి కూడా, ఆమె చేసిన ప్రతి ఒక్క తప్పు కూడా కన్నీటి రూపంలో ఆమెలోంచి బయటకు వచ్చి ఆయన పాదాలు తాకుతుంటే మీరు గమనించండి, క్రీస్తు కూడా ఆమె గురించి ఒక్క మాట ఏం మాట్లాడాల, ఆమె అలాగే వదిలేశాడు. ఆయన అక్కడ నా సీమోన్తో ఒక మాట మాట్లాడతాడు, జ్ఞాపకం ఉండదా మీకు? ఇదిగో ఈయన ప్రవక్త అంట, ఆయన కాళ్ళ మీద పడితే ఒక ఘోరమైన స్త్రీ, ఆమెను చూసి చూడండి ఆయన ఎలా అంటున్నాడు, ఆమె ఏమనుకుండా అలా కూర్చోబెట్టేశాడు చూసారా అని మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, ఆమె పాపాలను క్షమించబడి ఉన్నాయి. హల్లెలూయా. ఏం ప్రార్థన చేసింది ఆమె? ఇక్కడేమో హన్నానేమో శరీరం మొత్తం కదిలిపోయేలాగా ఆత్మ కింద ప్రార్థన చేసింది. ఇక్కడ ఆమె ప్రార్థన చేసింది. ఆమె అసలు ఆయన కాళ్ళు పెట్టుకుని వదిలిపెట్టటల్లా, ఏడుస్తున్నది. ఆ కాళ్ళని కన్నీటితో మొత్తం తడిపేసి వేరే వస్త్రం ఏదైనా ఉంటే ఆమె ఒప్పుకోటలా, ఆమె తల వెంటనే పెట్టే తొడుస్తూ ఉన్నది. అంటే ఆమె స్థితి ఎలాగ ఉండదంటే, ఏది ఏమైనప్పటికీ ఆయన్ని కలుస్తానికి నాకు అవకాశం వచ్చింది, ఈ అవకాశం వదులుకోకూడదు. మనం కూడా చర్చికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ కలవటానికి వస్తాడండి. నువ్వు ఇంట్లో చూడండి, ప్రవక్త అంటున్నాడు, ప్రతి కుటుంబంలో మీరు కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు ప్రతి కుటుంబ ప్రార్థనకి ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు, ఆయన మీ కుటుంబ ప్రార్థనలో ఉన్నాడు అంటున్నాడు. మరి అదే నిజమైతే మన కుటుంబ ప్రార్థన చేస్తే మన కుటుంబంలో ఎవరు ఉండాలా? ప్రభువైన యేసుక్రీస్తు ఉండాలి. మరి ఆయన అలాగ వచ్చినప్పుడు ఇంకొక మాట, ప్రతిరోజు మన తప్పుని మన పాపాన్ని ఒప్పుకొని ఒప్పుదల కలిగి ప్రార్థన చేస్తామంటే మన హృదయాలన్నీ ఎలాగుంటాయి? పరిశుద్ధంగా శుద్ధీకరించబడి నూతన శక్తితో బలంతో ఉండాలి. అంటే నీ కుటుంబంలో ఏ సంఘటన జరిగినా కూడా నువ్వు నిత్యము ప్రార్థించేవాడు అయితే ఏ మాత్రము తొణకవు బెడకవు, ఏ ఇబ్బంది అయినా తట్టుకోగల శక్తిని దేవుని లోపల పెట్టే ఉంటాడు. ఎందుకంటే నువ్వు దినదినము ప్రార్థిస్తున్నావు, నువ్వు దినదినము వాక్యంలో బలపడుతున్నావు, దినదినం ఒప్పుదల కలిగి ఉన్నావు. యోబు ప్రార్థన చేసే రీతిగా నువ్వు ప్రతి దినము ప్రార్థన చేసి నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని ఏ రోజు ఆ రోజే దేవుని దగ్గర పెట్టేసుకుంటూ వెళ్తున్నావు. ఎంత బాగుందండి, బాగుందా లేదా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అన్ని రోజులు ఆ స్త్రీ పాపం చేసింది, ఆమెకు అప్పటిదాకా క్రీస్తు తెలియదు. ఒకే రోజు తెలిసింది, ఆ వచ్చిన ఆయన క్రీస్తు అని. ఆల్రెడీ ఆయన ఇంకొక స్త్రీ ఇలాగే జీవితం కలిగి ఉన్న ఒక స్త్రీ యొక్క పాపాలు క్షమించాడని, రాళ్లతో కొట్టబడుతున్న ఒక స్త్రీని ఆయన కాపాడాడని ఈమె ఎరుగున్నది. ఆ కారణంతో ఆమె ఎప్పుడైతే ఒప్పుదల కలిగి అక్కడికి వచ్చినదో చూడండి, అందరూ ఆమెను ఆపారు లోపలికి పోనీయకుండా. గమనించారా? నీవు కూడా నీ తప్పునో పాపాన్ని ఒప్పుకునేటప్పుడు, నీ జీవితంలో జరిగిన పొరపాటున ఏదో ఒకటి ఒప్పుకునేటప్పుడు నిన్ను దేవుడి దగ్గరికి పోనీయకుండా ఒక్కటి ఆపుతుంది. చెప్పగలరా ఏంటో? సిగ్గు, బిడియం. యేసుక్రీస్తు సంవత్సరాలకు మాట జ్ఞాపకం ఉన్నదా? మీలో పాపం చేయని వాడు కూడా మొదట రాయేయండి. అవునా? ఎంతమంది వేశారు అంటే వాళ్ళందరూ ఏం చేశారు? అసలు వాళ్ళు ఏం చేయాలి? అక్కడ ఒక్క కోణం మనకు తెలుసు, రెండో కోణం చూద్దామా? వాళ్ళందరూ పాపం చేసేవాళ్ళే కదా. మరి ఈ స్త్రీ ఆమె అక్కడే ఉంది, మరి వాళ్ళు ఏం చేశారు? రాళ్ళు పడేశారు, వెళ్ళిపోయారు. అంటే పాపం చేసేవాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోకూడదండి, వాళ్ళు కూడా అక్కడే ఉండి మోకాళ్ళ మీద ఉండాలి ప్రార్థనలో. అవునా? కానీ వాళ్ళు ఏం చేశారు? పాపం చేసామని ఒప్పుకున్నారు, కానీ తీసేసుకోవడానికి ఇష్టం లేరు ఎవరు. ఈరోజు మనలాగే. ఎందుకంటే అక్కడే పాపం చేసామని ఒప్పుకొని ప్రార్థిస్తే అందరూ ఏమనుకుంటారు? ఇంతకాలం రాయి పెట్టుకుని వచ్చాం, మనం కూడా పాపం చేసామని అంటారు కదా అని చెప్పి రాయి పడేసి ఎవడగడ పక్కకి వెళ్ళిపోయాడు అక్కడికి. వాళ్ళు రాయి పడేసి వెళ్ళిపోవటం వల్ల బైబిల్ ఏం చెప్తా ఉందంటే వాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళు ఏం చెప్తా ఉన్నది. అవునా? మరి ఈరోజు నేను అడుగుతున్నా, మన దగ్గర పాపం చేయని వాళ్ళు ఎవరు? తప్పు చేయని వాళ్ళు ఎవరు? పొరపాటు చేయని వాళ్ళు ఎవరు? నువ్వు మానవ శరీరంలో ఉండగా ఇవన్నీ జరుగుతాయి. అవి తీసేసుకోవటానికే దేవుడు నీకు ప్రార్థన ఇచ్చాడు. ఎందుకు నీకు ప్రార్థన చేయాలంటే మన జీవితంలో జరిగిన పొరపాట్లు జరగకుండా, చేసిన పాపము చేయకుండా ఉన్నదాని నుంచి క్షమాపణ రావటం కొరకు నీకు ప్రార్థన దేవుడు ఇచ్చాడు. ఎందుకు ప్రార్థన అన్నిటికన్నా శక్తివంతమైన ఆయుధం అంటే, నిజంగా నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు ఉన్నవి తీసేయటమే గాక, బలహీనతలు తీసేయటమే గాక, వ్యాధి బాధ తీసేయటమే గాక, రాబోయే వాటి నుంచి కూడా దేవుడిని తప్పించగలడు.
ఇబ్బంది తెప్పించగలడు, శోధన తెప్పించగలడు. దానికి కావలసిన జ్ఞానము కూడా దేవుడు నీకు ప్రార్థనలో ఇచ్చేవాడై ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ. కాబట్టి నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే దేవుడి మీద పూర్తి భారం కలిగి ఉండటం. పూర్తి భారం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ మనము హన్నా ప్రార్థన చూసాము. కొంచెం ముందుకెళ్తే అక్కడ దానియేలు కూడా ప్రార్థిస్తున్నాడు. దానియేలు ప్రార్థన ఎలాగున్నది? ఆ 70 బారాల పుస్తకం దొరికినది, ఇర్మియా గ్రంథం దొరికినది. ఆ మట్టికొండ పగలగొట్టాడు, ఆ పుస్తకం తీసుకున్నాడు. దాని లోపల ఏముంది అర్థం కావట్లా. చదివినప్పుడు చాలా దగ్గరికి వచ్చేసినట్టుగా ఉన్నది. ఎమ్మటే గోనిపట్ట కట్టుకొని బూడిద కుప్పలో కూర్చొని ప్రార్థిస్తున్నాడు దేవుడికి. మీరు గమనించలేదు, దానియేలు ప్రార్థన ఆరంభించగానే ఆయన దగ్గరికి గాబ్రియేల్ వచ్చున్నాడు. ఆమేన్. అంటే చూడండి, గాబ్రియేల్ వస్తాను ఒక మాట చెప్తా ఉన్నాడు, దానియేలు నువ్వు దేవుడికి బహుప్రియుడు గనక నువ్వు విజ్ఞాపన చేయి ఆరంభించగానే నీకు ఈ సంగతి చెప్పాలని పరలోకంలో ఆజ్ఞ బయలుదేరను. అంటే నిజమైన యథార్థమైన హృదయంతో నువ్వు ప్రార్థిస్తూ ఉండగానే నీకు సమాధానం ఇవ్వాలని పరలోకంలో ఆజ్ఞ బయలుదేరుతుంది. అది ఎవరో విన్నారో ఆ దూత నిశ్చయం దగ్గర రావాల్సి నీ దగ్గరికి వచ్చి నువ్వు చేసే ప్రార్థనలో ఉన్న పనిని పూర్తి చేయవలసి వారే ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, దానియేలు ప్రార్థన ఎలాగున్నది. ఇప్పుడు ఇంతకీ దానియేలు కోసం ప్రార్థన కానే కాదు. ఆశ్చర్యం చెప్పనా, ఈ ప్రార్థన దానియేలు కోసం కాదండి, ఇది యూదుల కోసం. అయినప్పటికీ దానియేలు ఏం చేశాడు తెలుసా? ముందు దానియేలు పాపం ఒప్పుకుంటున్నాడు, తన వారి పాపం ఒప్పుకుంటున్నాడు, తన ఊరి పాపం ఒప్పుకుంటున్నాడు, ఆ కొండ చుట్టూ ఉన్నవారి పాపాన్ని ఒప్పుకుంటూ ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు. ఎంత బాగున్నది. అంటే దేవుడి దగ్గరికి సమాధానం రావాలంటే మొట్టమొదటి ఎక్కడి నుంచి ప్రారంభించాలి ప్రార్థన? నా దగ్గర నుంచి, నా హృదయం దగ్గర నుంచి. ఎంత బాగున్నదండి ఇది, ఎంత బాగున్నదండి. ఇంతకాలం దీన్ని తెలియక ఎలా చేసాం మనం ప్రార్థనలో. అందుకే అంటాను, పెదాల్లోంచి ప్రార్థన రావాలంటే ముందది హృదయంలోకి వెళ్ళి చేరాలి. అక్కడి నుంచి అది బయటికి రావాలి. అక్కడి నుంచి ఇది చూడండి, ఎదుటోళ్ళు నువ్వు దీవిచ్చినా ఆశీర్వదించినా ఒక మాట మాట్లాడినా నీ గొంతు నుంచి నువ్వు మాట్లాడకు. అసలు నువ్వు విశ్వాసవే కాదు. అది సేవకుడైనా విశ్వాసం, ఎవడైనా కూడా అసలు విశ్వాసమే కాదంటున్నాను. ముందు నీ లోపల నుంచి రావాలి, హృదయం అంతట్లో నుంచి. ఎలాగ రావాలంటే నీ శత్రువే వచ్చి ప్రార్థన అడిగినా కూడా నువ్వు ఎలా చేయాలి ప్రార్థన? నేను ఈ ప్రార్థన చేయటం కొరకే బ్రతుకున్నానేమన్నట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రాఫెట్ ఒకసారి టోనీ అని ఒక చిన్న పిల్లడి దగ్గరికి వెళ్తారు ప్రార్థన చేయడానికి. వాళ్ళ నాన్నగారు ఒక చిన్న సేవకుడు. అదే లాస్ట్ రోజు ఆ పిల్లోడి దగ్గర వాళ్ళ నాన్నగారి దగ్గర డబ్బులు మొత్తం అయిపోయినాయి. ప్రవక్తకి ఫోన్ చేసి కుడికలు జరుగుతూ ఉంటే ఎలాగైనా ఆయన తీసుకొచ్చి ప్రార్థన చేయించాలని ఈయన తీసుకెళ్ళాడు పైకి, హాస్పిటల్ దగ్గరికి పై గదిలో తీసుకెళ్ళాడు. ప్రార్థన చేయడానికి లోపల గదిలోకి వెళ్ళాక ప్రాఫెట్ చెప్తున్నాడు, ఆ పిల్లోడు తల ఇంత ఉన్నది, బాడీ ఇంతే ఉన్నది, తల మొత్తం కట్లు కట్టేసి ఉన్నాయి. ఏంటంటే బ్రెయిన్కి ఆపరేషన్ చేశారు అన్నాడు. బ్రెయిన్కి ఆపరేషన్ చేస్తే మీకు తెలుసో తెలీదు, గదంతా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ రక్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. లోపల ఒక పైప్ పెడతారు బయటికి, దాంట్లోంచి చెడు రక్తం మొత్తం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ చిన్నపిల్లోడికి ఈ చేతికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చెక్క ముక్కలు పెట్టి దానికి చేతులు కట్టేశారు, సెలైన్ బాటిల్ పెట్టడానికి, చేయి కదపకుండా ఉండడానికి. దాన్ని మంచానికి కట్టేశారు. తల అంతా ఉబ్బిపోయి ఉన్నది. ఈ ముక్కు దగ్గర చిన్న రంధ్రాలు, నోటి దగ్గర చిన్న రంధ్రాలు, చెవి దగ్గర చిన్న రంధ్రాలు మాత్రమే ఉన్నాయి ఆ పిల్లోడికి. మొత్తం తలంతా కట్టేస్తున్నారు వైట్ క్లాత్ పెట్టి. ఆపరేషన్ చేసిన తర్వాత ఇక వాళ్ళ దగ్గర డబ్బులు ఏమి ఆ రోజు తీసుకెళ్ళిపోతాను డిసైడ్ అయ్యారు. ప్రాఫిట్ అక్కడ తీసుకొచ్చారు ప్రార్థన చేయటానికి. ఈయన గదిలోకి వెళ్ళగానే ఆ పిల్లోడు తండ్రి ఆ పిల్లోడు పక్కకి వెళ్ళి పిల్లోడు తల మీద చేయబెట్టి పిలుస్తా, టోనీ ఎదిగో నీకు ఈ కాలపు ప్రవక్తను తీసుకొచ్చాను ప్రార్థన చేయటానికి. ఆయన ప్రార్థన చేసి నువ్వు స్వస్థత పొందుకుంటావు, తిరిగి లేస్తావు అంటే ప్రాఫెట్ చెప్తున్నాడు. అది చూస్తా ఆ పిల్లోడు చేతి వెళ్ళి కదులుతున్నాయి, తల కదులుతున్నాడు. వాళ్ళ నాన్న స్వరం ఏంటి వినిపిస్తున్నది, పిల్లోడు తలటి తిప్పుతా ఉన్నాడు. అని అంటున్నాడు, నిజమైన దేవుడు కుమారుడు కూడా తండ్రి స్వరం వినబడగా ఎలాగే తిరుగుతాడు కదా అంటున్నాడు. ఆ స్థితిలో ఉండి కూడా ఆ పిల్లోడు వాళ్ళ నాన్న స్వరాన్ని గుర్తుపెట్టాడండి. అది నిజంగా నువ్వు అంత భారమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా నీ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే నువ్వు ఆయన స్వరాన్ని గుర్తుపడతావు కదా అంటున్నాడు. ప్రార్థన చేయడానికి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గదిలో ఉన్న వాసన ఆ పిల్లోడు కనిపిస్తున్న తీర చూసి తట్టుకోలేక బయటకు వచ్చి ఆయనకు వామిటింగ్ లాగా అయిపోయింది. ఆయన అంటున్నాడు అప్పుడు, ప్రభువా ఇలాంటి వాళ్ళకి ప్రార్థన చేయడం కొరకైనా నన్ను ఇంకా భూమి మీద ఉంచావు. నా మాట మీకు అర్థమవుతున్నదా?
అంటే నీకు ఒక ప్రార్థన చేయడానికి ఎవరన్నా ఒక అవకాశం ఇచ్చారంటే నువ్వు ఎలాగ భావించాలి తెలుసా? దీని కొరకే దేవుడు నన్ను భూమి మీద ఉంచాడేమో. నువ్వు ఆ భారం కలిగి నువ్వు నిజంగా ప్రార్థిస్తే ఆ సమస్య ఏదైనా పారిపోవాల్సిందే, ఆ ఇబ్బంది ఏదైనా పారిపోవాల్సిందే, ఆ వ్యాధి ఏదైనా అక్కడి నుంచి పారిపోవాల్సిందే. ఎందుకంటే నువ్వు అంత యథార్థత, అంత భారము నువ్వు లోపల కలిగి ఉండాలి. నీ దగ్గరికి ఒక చిన్నది రాని పెద్దది రాని, అది అవసరం చిన్నదా పెద్ద పక్కన పెట్టు, చిన్నదానికి నువ్వు ఎలా ప్రార్థన చేసావో పెద్దదానికి కూడా అంతే మనస్ఫూర్తిగా, పెద్ద అవసరం కొరకు ఎంత మనస్ఫూర్తిగా ప్రార్థన చేసావో ఇది చిన్నదే కదా దీని గురించి ఏమనుకోవద్దని నీ హృదయం అంతా ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు చిన్న చిన్న అవసరాలు మనకు వచ్చిన మన ప్రార్థన ఎలాగ ఉంటుంది? చిన్నగా ఉంటుంది. పెద్ద అవసరం వచ్చినప్పుడు ఉపవాసం ఉంటాం, ఆల్నైట్ ఉంటాం, ముందే దేవుడికి మొక్కుకుంటాం. ప్రభువా కీర్తనలు 119 కీర్తన మొత్తం ఒకేసారి ఏకబిగిన చదువుతాను ప్రభు అని దేవుడికి మొక్కుకుంటాం. ఎందుకని? లేకపోతే 103 కీర్తన చదువుతాం, 100వ కీర్తన 5 లైన్లే కదా ఉండేది. అంటే ఇప్పుడు దేవుడికి కూడా మనం ఏం చేస్తున్నామంటే నాకు అనుకూలంగా ఉండే విధంగా దగ్గరికి వస్తాను ప్రభువా. దేవుడికి అది అస్సలు కుదరదు. నీకు అనుకూలమైన విధంగా నువ్వు రావద్దు, దేవుడు చెప్పిన విధంగా నువ్వు రావాల్సి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, కొన్నిసార్లు నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నీ ప్రార్థన చూసి ఇతరులు ఏమనుకుంటారంటే వీళ్ళు చేసే ప్రార్థనలో ఏదో తేడా ఉంది, వీళ్ళు అందరిలాగా ప్రార్థన చేయట్లేదే, వీళ్ళ ప్రార్థన ఏదో వ్యత్యాసంగా ఉంది అని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ వాళ్ళకి అనిపించాలి నువ్వు ప్రార్థన చేయొద్దు. అవునా? యేసుకు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన ఎలాగ ఉండాలా? దీర్ఘ ప్రార్థన చేయొద్దు అన్న. ఎందుకని చేయొద్దు? ఓసారి చర్చ్ ఓపెనింగ్కి వెళ్ళాం మేము, ఈయన కూడా ఉన్నాడు అక్కడ. చర్చ్ ఓపెనింగ్కి వెళ్ళాం, ఇంకో పాస్టర్ గారు నేను కూడా పోయినాం. మరి ఆ పాస్టర్ గారు నన్ను ఓపెన్ చేయమన్నాడు, అవతల పాస్టర్ గారు ఏమో ఆయన ఓపెన్ చేయమంటే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడు. సరే రిబ్బన్ కటికి నాకు ఇచ్చాడు, ముందు ప్రార్థన ఆయనకి ఇచ్చాడు. బయటంతా ఎండ, టెంట్ కూడా సరిగ్గా లేదు, నుంచుని అందరి మీద ఎండబడుతుంది, బలహీనలు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు, అందరు ఉన్నారు. 38 నిమిషాలు చేశాడు సహోదరుడు ప్రార్థన. ఏది? రిబ్బన్ కట్ చేయడానికి. ఎందుకని? నాకేవ్వకుండా ఈయనకి ఇస్తాడా? దొరికే రిపోర్ట్ నాకని. దీంట్లో దేవుడు ఉన్నాడా? ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థనలో దేవుడు లేడని ఆయనకి అర్థమైంది లేదా, కానీ అందరికి అర్థమైంది అక్కడ వాళ్ళకి. ఇది కక్ష సాధింపు ప్రార్థనే కానీ దేవుడు ఒక ఆత్మని కిందకి తీసుకొచ్చే ప్రార్థన కాదు అని. కొన్నిసార్లు మనం కూడా అట్లా చేస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి అట్లాంటి ఆత్మ రానియమాకండి. అది కయీను ఆత్మ కన్నా కూడా డేంజరు. ఎందుకంటే కయీను అపవాదాత్మని తెలుసు, ఇదేంటంటే దేవుడు ఆత్మను చూపిస్తున్నట్టుగా ఉండే నటించే ఆత్మ. ఈ ఆత్మ అస్సలు మనకొద్దు. ఎందుకంటే యాక్షన్ చేసే ఆత్మ మనకు పనికిరాదండి. ఏ ఆత్మ కావాలంటే పూర్తిగా దేవుడి దగ్గర తీసుకుపోయే ఆత్మ మనకు కావాలి. దాని కొరకే మనం చేసే ప్రార్థన ఏదైనప్పటికీ. రెండోది, ఈవెన్ పీపుల్ మే మిస్అండర్స్టాండ్ యూ అన్న ప్రార్థన చేస్తుంటే స్థానిక సంఘ కాపురు ఏమనుకుంటున్నాడు? ఆమె దగ్గరికి పోయి ఏం తాగొచ్చావా అంటున్నాడు. పొద్దునే తాగొచ్చావు, బాగా బలంగా తాగొచ్చావు, ఇంగ్లీష్లో ఉండే స్ట్రాంగ్ డ్రింక్ అని ఉంటుంది. ఆమె ఏం తాగిందంటే బలమైన ద్రాక్షరసం తాగొచ్చిందామె. అంటే ఎక్కువ కాలం నిలవ ఉన్న ద్రాక్షరసం తాగిందని అర్థం. కానీ ఆ మాట వినగానే ఏమంటుంది? అయ్యా నేను మత్తురాలను కాదయ్యా, తాగలేదు, నా బాధ అంతా దేవుడికి చెప్పుకుంటున్నాను. ఆమేన్. ఇప్పుడు ఆమె దగ్గర సమాధానం ఉన్నది, కానీ ఆమె ప్రార్థన చూస్తే ఎలాగ ఉండదంటే ఆమె ఒక్కతే ఉండి మాట్లాడుకుంటా బాధమతో దేవుడిని చెప్పుకుంటా ఉన్నప్పుడు చూసే వ్యక్తులు కూడా పొరపాటు పడ్డాడు. ఏలీ సేవకుడైనప్పటికి కూడా పొరపాటు పడ్డాడు. ఆమె పొరపాటు పడే విధంగా ఆమె ఒక ప్రార్థన ఉన్నది. ఇప్పుడు అంతేనా? ఇప్పుడు మనం కూడా ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం. చూడండి, మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం, మనం ఎవడు కూడా పొరపాటు పట్టరు అసలు. ఎందుకని? అసలు అలా చేయంగా మనం ప్రార్థన. అవునా? పాలిష్డ్గా ఉంటుంది. ఇప్పుడు చెప్తాను మీకు, కొద్ది మందికి తెలుస్తుంది, అందరికీ అర్థం కాదనుకుంటా. ఫిష్ ఉంటుంది తెలుసా మీకు? సురేష్ బ్రదర్కి బాగా తెలుసు అందరికి. ఇప్పుడు చెప్తే ఫిష్ వండిన తర్వాత అది కలర్ రాదు. కలర్ రావాలంటే ఏం చేస్తారంటే ఒక పెద్ద బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్ని తీసుకొచ్చి ఆ కలర్లో ముంచి దానిపైన దాన్ని ఏమంటారు, దాన్ని ఇటు తిప్పి మళ్ళీ వేస్తారు. ఇప్పుడు దాన్ని లేస్తే కానీ ఎలా ఉంటుందంటే ఫిష్ తెల్లదే, పైనంతే ఉన్నది, ఎర్రగా ఉంటుంది. చికెన్లు కూడా అంతే. ఇప్పుడు బయటికి వెళ్ళి తింటాం మనం,
మొత్తం కలరే అది, లోపల మామూలుదే ఉండేది. అంటే వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు లోపలిది కనబడకుండా బయట కలరు వేశారు. మనం కూడా కొన్నిసార్లు ప్రార్థనలు ఎలాగుంటాయి, మన జీవితాలు ఎలాగుంటాయి, ఇంట్లో కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, బయటకు వస్తే మాత్రం ఎలాగుంటాం, ఎంత స్టైలిష్గా ఉంటామండి బయటకు వస్తే. కొన్నిసార్లు పదాలు తెలుగు కూడా సరిగ్గా రావు, అలా మాట్లాడతాం బయటకు వచ్చి మనం ఇంగ్లీషు. ప్రార్థన చేయమంటే కోపరాదుగా, గట్టి కోపరాదుగా. ఎవరికి ఎంతమంది నిలబడి మేము ధైర్యంగా ప్రార్థన చేస్తామని చేయొద్దండి. ఇప్పుడు ప్రార్థన ఏమంటే ముగింపులో ప్రార్థన ఇస్తాను నేను, ఎంతమంది చేస్తారో చేయొద్దండి. ఏదైనా గొడవ వస్తే మాత్రం భర్తలు వెనక్కి నడతారు కొద్దిమంది. నువ్వు వాగు, నీకేం తెలుసు, నేను మాట్లాడతా గాగు అంటారు. ఏం తెలుసు నీకు, ఆయనకేం తెలియదు, అమాయకుని చేసి ఆడిస్తావా, రా నేను వచ్చాను అంటారు. మరి చర్చిలో ప్రార్థన చేయమంటే మరి నువ్వు తెలివిందానివి కదా, నీ భర్త అమాయకుడు అయితే వచ్చి ప్రార్థన చేయొచ్చుగా. ఇక్కడ రాదు, ఎందుకని, అమ్మో అందరూ ఏమనుకుంటారోనండి. మరి అక్కడేమనుకోరా, అది పర్వాలేదు, గొడవ కదా, గొడవలో ఏమన్నా పర్వాలేదు, ముందు పద వెనక్కి వచ్చి వెనక పద ముందు వచ్చినా పర్వాలా. కానీ ఇక్కడ కూడా పర్వాలేదు. నువ్వు ఆత్మతో ప్రార్థన చేస్తే నువ్వు ఏం చేసినా పర్వాలా. ఇక్కడ కావాల్సిన దేవుడికి నీ ప్రార్థన కావాలా. నీ ప్రార్థన నువ్వు పాలిష్ చెయ్యొద్దు, అది కరకుగానే ఉండాలా. అది మధురంగా నువ్వు ప్రార్థన చేసే అంశం కానే కాదండి, నీ బాధ అంతా బయటికి తీసుకొచ్చే అంశమై ఉన్నది. నీ హృదయంలో ఉన్నది మొత్తం బయటికి పోవాలా, తప్పు బయటికి పోవాలా, పొరపాటు బయటికి పోవాలా, యథార్థత బయటకు వచ్చేదాకా నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ఎలాగ ఉండాలంటే, నువ్వు ప్రార్థిస్తూ ఉండగా నీ దగ్గర పదాలు అయిపోవాలా, భారం మిగిలి ఉండాలా, పదాలన్నీ అయిపోవాలా. అటువంటి ప్రార్థనలో దేవుడు ఉంటాడండి. ఆ ప్రార్థన నిన్ను కదిలించే ప్రార్థన అయి ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎలాగ చేరాలి అంటే, మొట్టమొదటిది ప్రార్థన ద్వారా నువ్వు చేరాలి. అయితే ఈ ప్రార్థనలో నువ్వు ముందు శరీరాన్ని జయించాలి, ఆలోచనలు జయించాలి, బంధకాలని జయించాలి. ఈ తర్వాత నువ్వు ఏం చేయాలనుకున్నావో తీసుకొచ్చి దేవుడి ముందు నీ హృదయాన్ని పరచాలి. వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఒప్పుదల కలిగి ఉన్న ప్రార్థనే దేవుడు దీవిస్తాడు. ఆమేన్. కాబట్టి ఒప్పుదల కలిగి ఉందామా? ఎంతవరకు కలిగి ఉందాం? ఇప్పుడే మనం ప్రార్థనకు లేస్తున్నాం, ఆరాధన చేయబోతున్నాం. ఆరాధన ఎలా చేద్దాం? ఇదే నా చివరి పాటేమో, ఇదే నా చివరి ఆరాధనేమో. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ప్రతి పదానికి, ఇదిగో దేవుడు నేనున్నా ప్రభువా, ఈ పదం నేను వింటున్నా ప్రభువా అని ప్రతి దానికి మన సమ్మతి తెలియజేయాలి. ప్రతిదాన్ని మనం అంగీకరించాలి. ఆ వాక్యం తిట్టేలాగున్నా, గద్దించేలాగున్నా, ఆ ప్రార్థన స్తుతించేలాగున్నా, దీవించేలాగున్నా, అది ఏమైనప్పటికీ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నేను దానిలో భాగం అవ్వాలి, నేను దాన్ని అంగీకరించాలి. సో నువ్వు దాన్ని అంగీకరిస్తున్నప్పుడు నువ్వు ఆమేనని చెప్పడం కాదు, కానీ ఆ వాక్యాన్ని ఒప్పుదల కలిగి ఉన్నా దేవుడికి తెలియజేస్తున్నావు. కొంతమంది అంటారు మేము లోపల చెప్పుకుంటున్నామండి. అది యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు మీ అందరి గురించే. ఏం మాట? హృదయం నిండితే నోరు మాట్లాడుతుంది. మనకి హృదయం నిండాలా, నోరు మాట్లాడాలా. ఇది నిజమైన ప్రార్థన. నీ హృదయంలో లేనిది నువ్వు ప్రార్థించడం వల్ల నోరు మాట్లాడుతుంది, దానివల్ల ప్రయోజనం లేదు. నీ హృదయం నుండి నోరు మాట్లాడితే దానివల్ల ప్రయోజనం. అంటే నిజమైన ప్రార్థన నీ హృదయం నుంచి రావాలి. నీ పెదాల నుంచి వచ్చే ప్రార్థన దేవుడు అంగీకరించడు. యథార్థమైన ప్రార్థనలో దేవుడు ఉండకుండా ఉండడు. నీ ప్రార్థన ఆలకిచ్చేది ఆయనే, నీ ప్రార్థనకి సమాధానం ఇచ్చేది ఆయనే. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, ఆమెననువాడు సత్యసాక్షియు చెప్పు సంగతులు ఏమనగా. నువ్వు ప్రార్థన చివరిలో నువ్వు ఆమెన్ అంటున్నావు అంటే, ఆమెన్ అనేవాడు ఆత్మ నీ దగ్గర ఉండాలి. ఆ ఆత్మ నీలో ఉన్నప్పుడే నువ్వు దాన్ని అంగీకరించగలవు. అందుకని ప్రవక్త అంటాడు ఆమెన్ అంటే ఏంటంటే అబ్సల్యూట్ అన్నాడు, అంటే పరిపూర్ణమైనది. ప్రార్థన చేసి మొత్తం ముగించిన తర్వాత లాస్ట్లో ఆ పదం అనకపోతే ఆ ప్రార్థన ముగించినట్టు కాదు. దాని కొరకు అదే నీ లోపల ఉన్నది. ఇప్పుడు ఆ ఆమెను చెప్పాల్సిన నువ్వే, దాన్ని అంగీకరించాల్సిన నీవే. అంటే వధువు దేవుడు ఒక వాక్యం పలికినప్పుడు బైబిల్ అంటుంది ఆత్మయు పెళ్లి కుమారుడు రమ్ము అని చెప్పినప్పుడు వినువాడు రమ్ము అని చెప్పవాడు. అంటే ఆత్మ ఏం చెప్పిందో వినివాడేది చెప్పాలా, వాక్యం ఏం చెప్పిందో వినివాడేది చెప్పాలా. ప్రార్థించేటప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ నిన్ను ఎలాగ నడిపించిందో నువ్వు అలాగ నడవటానికి సిద్ధపడే నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి. ఆ ప్రార్థన దేవుడి సన్నిధిలో చేసిందైతే ఆ ప్రార్థన దేవుడి సన్నిధి నిశ్చయంగా చేరుతుంది. నువ్వు ఎక్కడ చేసిన ప్రార్థన, నువ్వు ఇంట్లో కూర్చొని చేసావా, బడిలో కూర్చొని చేసావా అన్నది ముఖ్యం కాదండి. నువ్వు ఎక్కడ చేసినా దేవుడి సన్నిధి నా ప్రార్థన చేరుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన మాట, సమరయ స్త్రీ యేసుక్రీస్తు ఎక్కడ కలుసుకున్నది?
ఆమె ఇంట్లోనో గుళ్ళోనో చర్చిలోనో గలవాల. ఎక్కడ కలుసుకున్నది? ఏమన్. ఒకసారి ప్రవక్త ఆల్ ఫెరారీ అని ఒక సహోదరు దగ్గరికి వెళ్ళారు. ఆయన జైలు అధికారి, జైల్లో కూర్చొని ఉన్నాడు ఆయన. ఈయన చిన్నపిల్లలకి అంటే మైనర్స్ అని ఏమంటారు, 18 సంవత్సరాల వయసులోపు ఉన్న వాళ్ళు దొంగతనాలు లేదంటే ఏదన్నా చేసి జైలుకి వెళ్తే వాళ్ళు యవనస్తులు వాళ్ళందరూ జైల్లో ఉంటే ప్రవక్త ప్రత్యేకించి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయడానికి జైలుకి వెళ్ళాడు. జూబలేన్ అంట. అక్కడికి వెళ్ళారు ఆయన. వెళ్ళి అందరికీ ప్రార్థన చేసినప్పుడు ఈ ఆల్ ఫెరారీ అని ఆయన తీసుకుని పోయాడు ప్రవక్త అన్ని చోట్లకి ప్రార్థన చేయించడానికి. తీసుకుని వచ్చిన తర్వాత అంటున్నాడు ఆయన, నేను పోలీస్ జాబ్ చేస్తున్నప్పటికీ నేను మంచోడినండి అని చెప్పాడు ఆయన. అని నేను నమ్ముతున్నాను అన్నాడు. నాకు ఒక కోరిక ఉన్నది మీ దగ్గర చెప్పొచ్చా అన్నాడు. చెప్పు అన్నాడు. ఇలా నడుచుకుంటూ వస్తున్నారు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి నాకు కోరిక ఉండదు అన్నాడు. సరే, మంచి సంతోషం అన్నాడు. సరే, ఇప్పుడు నేను పోలీస్ వస్త్రాల్లో ఉన్నా, ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి తెల్ల బట్టలు ఉన్నాయి, తెల్ల బట్టలు వేసుకొని సాయంత్రం నేను మీ దగ్గరికి వస్తా, నాకు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మను పొందుకుంటా అన్నాడు. ప్రాఫిట్ అన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళి స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు, పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఇక్కడే మనం ప్రార్థన చేద్దాం, నువ్వు పొందుకుంటావు అన్నాడు. ఇక్కడే ప్రార్థన చేద్దాం, నువ్వు పొందుకుంటావు అన్నాడు. ఆయన అన్నాడు, ఇక్కడ ఇది జైలు, అనేక మందిని ఈడ్చుకెళ్ళింది, కొట్టింది, తిట్టింది, రకరకాలుగా చేసింది ఈ స్థలం అన్నాడు. అయినా పర్వాలేదు, దేవుడు ఎక్కడికైనా వస్తాడు. ఆయన ఒకసారి పేతురు కోసం అవసరమై జైల్లోకి వెళ్ళి ఉన్నాడు, ఒకసారి యోనా కోసం అవసరం తిమిలి గర్భంలోకి వెళ్ళాడు, ఒకసారి అవసరం ఆయన మంటల్లో కూడా పోయి ఉన్నాడు. ఆయన ఎక్కడికైనా రాగలడు అనగానే ఎమ్మటే చూడండి ప్రాఫెట్ చెప్తున్నాడు, ఆ జైల్లో ఉన్న బల్లలు పక్కగా జరిపి వాళ్ళిద్దరూ అక్కడే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాక ఆ పోలీస్ సహోదరుడు అక్కడే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఏమన్. అంటే నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఏం కలిగి ఉండాలంటే స్థలము ముఖ్యమైనది కానే కాదు, నీ హృదయం ముఖ్యమైనది, నువ్వు తీసుకునే అంశం ముఖ్యమైనది, నీ హృదయంలో ఉన్న యథార్థత ముఖ్యమైనది. అది దేవుడి యొక్క సమయం అయి ఉన్నప్పుడు, ఆయన యొక్క కృప నీ మీద ఉన్నప్పుడు, నీ హృదయంలో యథార్థత ఉన్నప్పుడు నిశ్చయంగా నువ్వు ప్రార్థించింది జరిగే తీరుతుంది. మనం కొన్నిసార్లు మోకాళ్ళు ప్రార్థన చేయాలంటే ముందేం చూస్తాం, కింద నీట్గా ఉన్నదా లేదా. అవునా? అసలు నువ్వు కింద చూడొద్దు. మీరు ఎప్పుడైనా చూస్తుంటారు, కొన్నిసార్లు ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు రోడ్ల మీదే అక్కడ మోకాళ్ళు వేయాల్సి వస్తుంది. దేవుడు ప్రేరేపిస్తాడు, నువ్వు మోకాళ్ళ మీద ఉంటే ఇక్కడికి అర్థమవుతుంది అన్నప్పుడు ఏమంటే మోకాళ్ళ మీద పొట్టమే. అంతేకాని నేను తెల్ల ప్యాంట్ వేసుకున్నా, కొత్త ప్యాంట్ వేసుకున్నా, సూట్లో ప్యాంట్ వేసుకున్నా, అయ్యో ఏమవుతుందో, ఇంటికి వెళ్ళాక నా భార్య తిట్టుద్దో, ఇకే మీరు ఎందుకంటే అవన్నీ నేను మర్చిపోతేనే దేవుడు అక్కడికి వస్తాడు. అర్థమైనదా? అలాగే నీ స్థితి నా స్థితి కూడా అంతే. నువ్వు ఏ డ్రెస్ చేసుకున్నా, నువ్వు ఎంత విలువైన బట్టలు నువ్వు కట్టుకున్నప్పటికీ ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు నీ మోకాళ్ళగా శక్తి పడితే నువ్వు ఒక్కసారి అవకాశం పోగొట్టుకోవద్దు. అది ఇంట్లో ఉన్నా, చర్చిలో ఉన్నా, ప్రార్థనలో ఉన్నా, పాట పాడేటప్పుడు కూడా దేవుడు హృదయాన్ని తాకుతూ ఉంటాడు. ఆయన ఏ అవకాశం అసలు వదులుకోవద్దు. ఏ అవకాశం మీరు వదిలిచిపెట్టకుండా దేవుడిని పట్టుకున్నప్పుడు ఆయన ఎక్కడో ఒక చోట నీ హృదయాన్ని పట్టుకుంటాడు. నిన్ను ఆయన విడిచిపెట్టాడు, వదిలిపెట్టాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.